మేమైతే భోగి పండుగ రోజు ఇలా పిండి వంటలన్నీ సర్దుకొని పొద్దున్నే భోగి మంటలు అయితే వేసుకొని ఇంటి ముందు చక్కగా ఇలా ముగ్గు అయితే పెట్టేసేసుకొని ఇంక ఇంట్లో పూజ అయితే చేసుకొని ఇంకా మేమైతే మార్నింగ్ ఇంకా కాఫీ తాగేసి ఇంకా ఊరికైతే బయలుదేరి వెళ్తున్నామండి. ఎక్కడికంటే మేము మంత్రాలయం అయితే వెళ్తున్నామండి. మాకు తెనాలి దగ్గర నుంచి మంత్రాలయంకి దగ్గరగా 400 కిలోమీటర్లు అయితే ఉంటుందన్నమాట. కాకపోతే మేము మార్నింగ్ 6-6:30కి అలా స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కానీ విపరీతమైన మంచు అయితే పడుతుందని చెప్పి ఇంకా సరే అని 9ంటికి అయితే బయలుదేరాము. ఇప్పుడు మేము బయలుదేరిన చోట అయితే వెళ్తురుగానే ఉండింది, మంచు కూడా పోయింది. కాకపోతే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోయిన తర్వాత అంటే గుంటూరు దగ్గరికి వస్తుంది అన్నప్పుడు ఇంకా విపరీతంగా మంచు అయితే పడుతుందండి. అసలు అది పొద్దున్నే 9ంటికి అంటే ఎవరు నమ్మరనమాట. సరే అని ఇంకా మేము బయలుదేరి వెళ్ళేటప్పుడు ఇంకా మా అమ్మాయిని అయితే ఎదురు రమ్మని చెప్పాము. ఇంకా మా తను ఎదురొచ్చిన తర్వాత ఇంకా కార్ తీసుకొని బయలుదేరి ఇంకా సరదాగా అలాగా పాటలు అయితే పెట్టుకొని స్టార్ట్ అయితే చేసామండి. ఇంకా దగ్గరగా చిలకలూరుపేట దగ్గరికి వచ్చేటప్పటికి 10-10:15 అలా అయితే అవుతుంది. సరే అని ఇక్కడ ఆంజనేయ స్వామి దగ్గర టెంపుల్ దగ్గర ఆగి అక్కడ మేము టిఫిన్ చేసి కాఫీ అయితే తాగి బయలుదేరాము. ఇంకా మా అమ్మాయి చూసారు కదా, పాపం బుజ్జిది నిద్ర వచ్చేసింది. పొద్దున్నే లేచేటప్పటికి అది నిద్రపోతూ ఉంది. ఇంక ఇక్కడ టైం వచ్చేటప్పటికి 12:30 అలా అయితే అవుతుందండి. ఇంక సరే అని చెప్పి లైట్గా అలా స్నాక్స్ తీసుకుందామని ఇంకా అత్తయ్య వాళ్ళు అమ్మ వాళ్ళు పంపించిన పిండి వంటల్లో ఈ కజ్జికాయలు చక్రాలు తినేసి ఇంకా బయలుదేరి వెళ్ళామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.